వైసీపీ పాలనలో 1,75 ఎకరాల భూ కుంభకోణాలు జరిగాయని విశాఖ పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ ఆరోపించారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. అనంతరం పార్టీ నాయకులు సీతంరాజు సుధాకర్, పొలమరశెట్టి శ్రీనివాసరావు, ఎర్నాగుల జగదేశ్వరరావులతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కొట్టేశారని, విశాఖలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. రామానాయుడు స్టూడియో, దస్పల్లా భూములు, సిబిసిఎంసి, హయగ్రీవా, ఎన్సిసి భూములు సైతం అడ్డదారుల్లో లాగేసుకున్నారని మండిపడ్డారు. ప్రజలకి ఈ వైసీపీ పాలనలో ఎంత దోపిడీ జరిగిందనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శ్వేతపత్రాలు ఈరోజు విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వైసీపీ 5 ఏళ్ల పాలనలో దాదాపు 1,75,000 ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి గవర్నమెంట్ ఒక అంచనాకు వచ్చింది. వాటి విలువ సుమారు 35,500 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని చెప్పి అంచనా. ఇది కాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద సుమారు 10,000 ఎకరాలు పోగేసి ఈ ఇళ్లకి స్థలాలు లేవని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వేస్ట్ భూముల్ని ఖరీదైన రేట్లు పెట్టుకొని గవర్నమెంట్కి ఆ స్థలాలే చూపించి వీళ్ళు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర అది కూడా 10,000 కోట్ల పైనే కొట్టేశారనేది ఒక అంచనా. ఇదే హౌసింగ్ పేరు చెప్పంటే ఒక్కొక్క దాని మీద దాని ఎలైడ్ స్కామ్స్ అనమాట. ఇదో స్కామ్ హౌసింగ్ ద్వారా. దీని ఎలైడ్ స్కామ్ ఏంటంటే దానికి ఇసుక తెస్తున్నాం అని చెప్పి 100 తట్లు ఇసుక కావాలనుకోండి ఒక భూమికి, సపోజ్ దానికి 1000 తట్లు ఇసుక రాయటం. ఇలాగా ఆ ఇసుక స్కాము ఈ ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చే హౌసుల ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ చేశారు. ఇక దస్పల్లా భూములు అయితే ఎక్కడైనా మీరు డెవలప్మెంట్ ఇస్తే 60-40, 50-50, 30-70 ఉంటాయి. 30-70 ఎవరికి? 70 ల్యాండ్ ఓనర్లకు ఉంటాయి హార్ట్ ఆఫ్ ది టౌన్లో, 30 బిల్డర్కి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విచిత్రంగా 30% టు ది ల్యాండ్ ఓనర్, 70% టు ది ఈ ఎస్యూర్ డెవలపర్స్. ఈ ఎస్యూర్ డెవలపర్ అంటే నథింగ్ బట్ ఈ విజయసాయి రెడ్డి బినామీ. ఈ బినామీ ద్వారా ఆ దస్పల్లా భూములు కొట్టేయాలి. ఫార్చునేట్గా ఏమైందంటే 5-6 నెలలు ఏదో అగ్రిమెంట్ అనుకుంటా, అది కాలదోషం పట్టింది ఆ అగ్రిమెంట్కి. ఇప్పుడు నాకు తెలిసి దస్పల్లా తాలూకా భూములు ఎవరైతే కొన్నారో దే విల్ ఆల్సో ఆఫ్టర్ దిస్ ఫెలో ఈ ఎస్యూర్ డెవలపర్ ఎమ్మటి వాళ్ళు పడతారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇష్టపూర్వకంగా నాకు తెలిసి ఇచ్చుండ్రు. వీళ్ళు భయభ్రాంతులు చేయటం వల్ల వీళ్ళకి అగ్రిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.